హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్రీస్ ఇన్సైట్స్. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజు మార్నింగ్ జెట్లీ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నా. లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉన్నా. కామెడీ కానీ ఆ వన్ లైనర్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అయిన మూవీలో. ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో అయితే మెయిన్గా ప్రతి ఒక్క మినిట్ హైలైట్గా ఉంటుంది. ఖచ్చితంగా నవ్వుకుంటారు ఫస్ట్ హాఫ్లో ప్రతి ఒక్క మినిట్కి. ఇంకా సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ కొంచెం స్లోగానే ఉంటుంది లైక్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఇంకా మూవీ మొత్తం ప్యూర్ సత్య గారి వన్ మ్యాన్ షోనే, కంప్లీట్గా వన్ మ్యాన్ షోనే ఉంటుంది మూవీ, ఎంటైర్ మూవీ. మీకు ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఎక్కడ పెద్ద కనిపించవు. మొత్తం మన సత్య గారే కనిపిస్తారు. ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సత్య గారి నుంచి. మెయిన్గా నాకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అలాంటి స్క్రిప్ట్ రాయాలంటే చాలా టాలెంట్ ఉండాలనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క మినిట్ నవ్వించడానికి ట్రై చేస్తుంటారు ఫస్ట్ హాఫ్లో. ఆ డైలాగ్స్ కానీ, ఆ కనెక్ట్ చేయడం కానీ, ఆ వన్ లైనర్స్ కానీ, మన సత్య గారి ఇచ్చే రియాక్షన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత మన డైరెక్టర్ రితేష్ నాన్న గారు ఇలాంటి స్క్రిప్ట్స్ని హ్యాండిల్ చేయడంలో చాలా బెటర్ అనిపించింది. లైక్ అతనే తోపు అన్నట్లు అనిపించింది నాకు. మూవీ అంతా చూసినాక నాకేమనిపించింది అంటే, ఇలాంటి మూవీస్, ఇలాంటి స్క్రిప్ట్స్ అందరికీ ఎక్కువ, చాలా తక్కువ ఉంటారు. సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ చాలా తక్కువ ఉంటారు ఇలాంటి మూవీస్కి. మెయిన్గా ఈ మూవీ ఎలాంటి వాళ్ళకి ఎక్కుతుందంటే, బేసిక్గా మిమ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, సోషల్ మీడియాని చాలా బాగా ఫాలో అవుతుండాలి, మిమ్స్ లాంగ్వేజ్ కానీ మిమ్ నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంటే చాలా బాగా ఎక్కుతుంది. అంటే ఈజీగా కొన్ని వన్ లైనర్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగా క్యాచ్ చేయగలుగుతారు. లేకపోతే అసలు క్యాచ్ చేయలేరు. మీకు కొంచెం ఆ నాలెడ్జ్ లేకుంటే అసలు క్యాచ్ చేయలేరు. చాలా చిరాగా అనిపిస్తుంది మూవీ. ఈ మూవీ ఎక్కాలంటే బేసిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉండాలి. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోయినా, లేకపోతే పెద్దగా మిమ్ నాలెడ్జ్ లేకపోయినా, మీరు అసలు కొన్ని డైలాగ్స్ని కూడా తీసుకోలేరు. ఎవరికైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండి లైక్ మిమ్ నాలెడ్జ్ ఎక్కువ, వాళ్ళకే బాగా ఎక్కుతుంది మూవీ. బేసిక్గా నేను చెప్తుంది ఏంటంటే, ఈ మూవీ అందరికి ఎక్కదు. ఒకవేళ ఎక్కిందంటే చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ. ఎందుకంటే నేనైతే ప్రతి ఒక్క మినిట్ ఎంజాయ్ చేసిన మూవీలో, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ మూవీ చాలా బాగా నచ్చింది నాకు. ఈవెన్ దో నాకైతే మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ అయితే ఎన్నిసార్లు చూడవచ్చు, సెకండ్ హాఫ్ మళ్ళీ చూడలేము. వన్ టైం వాచబులే మ్యాక్సిమం మూవీ. లైక్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఏమో, మూవీలో లాస్ట్ 10 మినిట్స్లో మాకు ఎందుకో స్క్రీన్ కొంచెం మస్కా అనిపించింది. కంప్లీట్గా బ్రల్ అనిపిస్తుంది లైక్ ఎంటైర్ లైక్ సైడ్స్కి మొత్తం. మేబీ మా థియేటర్ ఫాల్టో లేకపోతే సినిమా ప్రింట్ ఎలా ఉందో తెలీదు. ఒకవేళ తెలీదు మరి మీకు ఎలా ఉందో. ఒకవేళ మీరు అలాగే ఫీల్ అయ్యింటే కామెంట్ చేయండి. మెయిన్గా లాస్ట్ 10 మినిట్స్లో. ఇంకా అంతే అండి, మూవీ అయితే నాకైతే నచ్చింది. ఒకవేళ ఖచ్చితంగా ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ముందే చెప్తున్నా, మీకు ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఖచ్చితంగా మీకు మిమ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. లేకపోతే మీరు అసలు ఆ డైలాగ్స్ మీరు తీసుకోలేరు. అందుకే చెప్తున్నా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. టాటా, బై బై.